ఐబొమ్మ బపం సైట్లు బ్లాక్ అయిన పైరసీ దందా ఆగడం లేదు. మూవీ రూల్స్ వెబ్సైట్ రూపంలో ఇంకా ఇండస్ట్రీని ఈ సమస్య వేధిస్తుంది. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు కూడా మూవీ రూల్స్ వెబ్సైట్లో ప్రత్యక్షమయ్యాయి. 12 రైల్వే కాలనీ, సంతాన ప్రాప్తిరస్తు, రాజు వెడ్స్ రాంభాయ్, ప్రేమ్ అంటే సినిమాలను మూవీ రూల్స్ వెబ్సైట్లో పైరసీ చేసి విడుదలైన మరునాడే వెబ్సైట్లో హెచ్డీ ప్రింట్ పెట్టడంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఐబొమ్మ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేయగా మూవీ రూల్స్ నిర్వాహకుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్. రాజేంద్ర, ఒకవైపు పైరసీ కేసులో ఇమ్మడి రవి విచారణ కొనసాగుతుండగానే మరోవైపు ఈ యొక్క పైరసీ ముఠా అనేది కూడా యథేచ్ఛగా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న శుక్రవారం రోజు రిలీజ్ అయినటువంటి కొత్త సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రేమ్ అంటే అదే రాజు వెడ్స్ రాంబాయ్, అదేవిధంగా కొత్త రైల్వే కాలనీ, అదేవిధంగా సంతాన ప్రాప్తిరస్తు, ఈ 4 సినిమాలకు సంబంధించినటువంటి ఒక్కరోజు వ్యవధిలోనే ఏకంగా మూవీ రూల్స్ కూడా ఖచ్చితంగా అంటే ప్రత్యక్షం ఇవ్వడం, మూవీ రూల్స్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మళ్ళీ పైరసీ ముఠాను పెంపొందించే కుట్రలో భాగంగానే ఈ విధంగా సినిమాలు రిలీజ్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ యొక్క ఐబొమ్మ రవి అరెస్టు నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ కొంతవరకు కూడా తాత్కాలిక ఉపశమనం దొరికిందని అనుకునే క్రమంలోనే ఈ విధంగా కూడా కొత్త సినిమాలను కూడా మూవీ రూల్స్ విడుదల చేయడం కూడా సినిమా ఇండస్ట్రీకి కొంతవరకు కూడా ఆసక్తికరంగా రేపే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఇమ్మడి రవి ఏదైతే కస్టడీ పిటిషన్ 4వ రోజు విచారణ కొనసాగుతున్న క్రమంలోనే ఈ విధంగా సినిమాలు మూవీ రూల్స్లో విడుదల కావడం సినిమా ఇండస్ట్రీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పైరసీ ముఠా వ్యవస్థ కూడా ఇక పోలీసులకు పెద్ద సవాల్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైతే ఓటీటీ సంబంధించిన నిర్వాహకులు కూడా ఇప్పటికే ఫిర్యాదు చేయడం, అక్కడ ఇమ్మడి రవి విచారణ కూడా వేగవంతంగా కొనసాగుతున్న తరుణంలోనే ఇటువైపు మరోవైపు కూడా ఈ విధంగా పైరసీ ముఠా మరింతగా ఈ యొక్క కుట్ర అంటే పైరసీ వ్యవస్థ మీద మరింతగా పెంపొందించడం కూడా చాలా వరకు కూడా ఈ యొక్క పైరసీ వ్యవస్థ అనేది ఇప్పట్లో ఆగే క్రమంలో లేదని కూడా దీన్ని బట్టి కూడా ఉదాహరణ కూడా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇమ్మడి రవికి సంబంధించిన 4వ రోజు విచారణలో భాగంగా ఈ యొక్క ఇమ్మడి రవికి సంబంధించినటువంటి ఆన్లైన్ బెట్టింగ్ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ లావాదేవీల అదేవిధంగా బ్యాంకు ఖాతాలను అదేవిధంగా ఈ యొక్క సినిమాలు ఏవైతే పైరసీ సినిమాలు ఉన్నాయో అవన్నీ కూడా సర్వర్లన్నీ కూడా ఇక ఫ్రాన్స్, నెదర్లాండ్ దేశాల్లో ఉన్నటువంటి సర్వర్లను క్లోజ్ చేసే క్రమంలో కూడా ఈ యొక్క 4వ రోజు విచారణలో ఇమ్మడి రవిని విచారించే క్రమంలోనే ఈ విధంగా కూడా పైరసీ వ్యవస్థగా మూవీ రూల్స్లో సినిమాలు ప్రత్యక్షమవడం కూడా ఈ యొక్క పోలీసులకు, సైబర్ క్రైమ్ పోలీసులకు పెద్ద సవాల్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఇమ్మడి రవి ఒక హిందీ, తమిళం భాషలనే కాకుండా కూడా ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఏదైతుందో దాని అంతా కూడా మూవీ రూల్స్ నుంచి కూడా పెద్ద మొత్తంలో సినిమాలు కొనుగోలు చేస్తున్నట్లు కూడా ఈ 2వ రోజు విచారణలు కూడా బయటపడడం. అయితే ఇప్పటికీ కూడా ఈ యొక్క మూవీ రూల్స్ సినిమాలు 4 సినిమాలు ప్రత్యక్షమవడం కారణంగా ఈ యొక్క నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మూవీ రూల్స్ యొక్క యజమాని ఇంతవరకు ఎవరనేది కూడా పోలీసులు అంతుపట్టని వ్యవస్థ అంటే అంతుపట్టని చిక్కని సమాచారంగా కూడా కొనసాగుతోంది. అయితే ఇంతవరకు కూడా మూవీ రూల్స్ సంబంధించిన యజమాని ఎవరనేది గుర్తించకపోవడం, అయితే ఆయన ఎక్కడి నుంచి కూడా ఇక సినిమాలను అప్లోడ్ చేస్తున్నారనేది కూడా ఇంతవరకు పోలీసులకు సమాచారం అనేది ఇంతవరకు రాలేదు. అయితే ముఖ్యంగా ఈ యొక్క మూవీ రూల్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క 4 సినిమాలు ఏవైతే శుక్రవారం రోజు రిలీజ్ అయ్యాయో ఈ యొక్క థియేటర్లకు సంబంధించిన క్యాడ్ అనే కెమెరాలు అదేవిధంగా స్పై కెమెరాల ద్వారా ఈ యొక్క సినిమాలు 4 కూడా రికార్డు చేసి వెంటనే ఒక్కరోజు వ్యవధిలోనే ఈ యొక్క మూవీ రూల్స్లో ఏర్పాటు చేయడం, ఈ యొక్క వెబ్సైట్లో సినిమాలు ప్రత్యక్షమవడంతో పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. అయితే ఒక ఇమ్మడి రవి యొక్క విచారణ కొనసాగుతున్నప్పటికీ అంటే 4వ రోజు విచారణ అంటే రేపటితో గడువు ముగుస్తున్న తరుణంలో మరి యొక్క పైరసీ వ్యవస్థ అంటే ఐబొమ్మ, బప్పం ఈ యొక్క రెండింటికి అంటే దీన్ని అనుకున్నటువంటి ముఠా పూర్తి సమాచారం రాబట్టే క్రమంలో విచారణ కొనసాగుతున్నాయని ఈ విధంగా మూవీ రూల్స్లో సినిమాలు ప్రత్యక్షమవడం ఇది పోలీసులకు సవాల్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఇమ్మడి రవికి సంబంధించినటువంటి హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు ఏవైతే పాస్వర్డ్లు ఉన్నాయో ఇవన్నిటిని కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నాకు తెలీదు, గుర్తు లేదు, గుర్తొచ్చినప్పుడే చెప్తానంటూ కూడా పొంతలేని సమాధానాలు చెప్తూ కూడా విచారణ కూడా సహకరించినటువంటి పరిస్థితి ఏదైతే ఇమ్మడి రవి కొనసాగుతుందో మరి మరొక వైపు కూడా ఈ విధంగా మూవీ రూల్స్లో సినిమాలు ప్రత్యక్షమవడం ఈ యొక్క పోలీసులకు అంతుపట్టని వ్యవస్థగా మారింది. అయితే ఈ విచారణ అనేది కూడా వేగవంతంగా లోతుగా దర్యాప్తు జరుగుతున్నప్పటికీ కూడా ఈ విధంగా రోజుకు పైరసీ వ్యవస్థ మళ్ళీ పెంపొందించడం అంటే మళ్ళీ పెరగడం కూడా ఈ విధంగా కూడా పోలీసులకు సవాల్గా మారింది. అయితే నిన్నటి విచారణలో సజ్జనార్ వేసినటువంటి ప్రశ్నలు కూడా ఈ యొక్క ఇమ్మడి రవి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం, దీంతో పోలీసులు ఈరోజు 4వ రోజు మరింత కూడా కొన్ని ప్రశ్నలు సంధించి ఒక సమాచారం ఏదైతే రాబట్టే ప్రయత్నం కొనసాగుతున్న తరుణంలో కూడా ఈ విధంగా మూవీ రూల్స్లో సినిమాలు ప్రత్యక్షమవడం కూడా కొంతవరకు కూడా చర్చనీయాంశమైంది. అయితే ఈ విధంగా కూడా ఈ యొక్క పైరసీ వ్యవస్థ అనేది కూడా ఈ యొక్క ఇమ్మడి రవి అరెస్టుతోనే ఆగిపోతుంది అనుకోవడం కూడా కొంతవరకు కూడా అసాధ్యం అంటూ కూడా 2 రోజుల క్రితం ఈ యొక్క హోంశాఖకు సంబంధించిన సివి ఆనంద్ కూడా ట్వీట్ చేయడం,
ఆ ట్వీట్లో కూడా ఈ యొక్క మానవ సహజం అంటే ప్రతి మనిషి ఒక సమాజంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నేరాలు ఘోరాలు దాడులు గొడవలు ఏవైతే సహజంగా జరుగుతుంటాయో ఈ యొక్క పైరసీ వ్యవస్థ అనేది కూడా ఒక మనిషి అంటే సాంకేతిక నైపుణ్యం పెరుగుతున్న ఈ తరుణంలో కూడా ఖచ్చితంగా పైరసీ వ్యవస్థ ఇమ్మడి రవి అరెస్టుతో విచారణతో ఆగిపోతుంది అనుకోవడం అసాధ్యమంటూ కూడా ఈ యొక్క సివి నందన్ ట్వీట్ చేయడం ఇదంతా కూడా కొంతవరకు కూడా పోలీస్ వ్యవస్థ ఒక సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికీ కూడా ఈ యొక్క మళ్ళీ మూవీ రుజులో సినిమాలు ప్రత్యక్షమవడం ఇదంతా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ పైరసీ వ్యవస్థ అనే దానికి ఇప్పట్లో పులి స్టాప్ పడే అవకాశం లేదంటూ కూడా కొంతవరకు కూడా అంటే విశ్లేషకులు ఎవరైతే సాంకేతిక నిపుణులు ఇక దీని మీద కూడా విశ్లేషకులు ఇప్పుడే అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇమ్మడి రవికి సంబంధించినటువంటి ఏదైతే బ్యాంకు లావాదేవీలు అదేవిధంగా ఈయన ఉన్నటువంటి కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి ఒక ఆఫీస్ కేంద్రంగా కూడా ఏదైతే బప్పం ఐబొమ్మకు సంబంధించిన సినిమాల అప్లోడ్లో భాగంగా అంటే ఈ మొత్తాన్ని కూడా బప్పం ఐబొమ్మకు సంబంధించిన ఈ సినిమాల అప్లోడ్ కూడా ఈ అంతా కూడా మూవీ రూల్స్ నుంచి కూడా కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో అంటే వ్యూవర్షిప్ పెంచుకోవడానికి అభిమానులు ఆకర్షింపజేసుకోవడానికి కూడా మంచి అంటే విజువల్ క్లారిటీగా ఉండేటువంటి ఖచ్చితత్వం ఉన్నటువంటి పిక్చర్ క్లారిటీ ఉండేటువంటి హై క్వాలిటీ సినిమాలు కూడా తీసుకొని అప్లోడ్ చేస్తుండటంతో దీంతో ఐబొమ్మ బప్పంకి సంబంధించిన ఈ యొక్క వ్యూవర్షిప్ అని పెంచుకుంటూ అయితే ఒక్క సినిమా పైరసీయే కాకుండా ఈ యొక్క ఇమ్మడి రవి యొక్క లక్ష్యం ఏంటంటే ఖచ్చితంగా డబ్బు సంపాదించాలి అంటే డబ్బు సంపాదించి ఖచ్చితంగా విదేశీ పర్యటనలకు వెళ్ళాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ విధంగా కూడా వ్యూవర్షిప్ను పెంచుకొని దీనిలో భాగంగా ఒక్క ఐబొమ్మని గేట్వేగా ఉంచుకొని అంతా కూడా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించుకునేందుకు ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా మొత్తాన్ని కూడా పెద్ద మొత్తంలో డబ్బులను సంపాదించి ఖచ్చితంగా మంచి మంచి సినిమాలను అప్లోడ్ చేస్తూ ఇంకా డబ్బు సంపాదించుకునే కోణంలోనే ఇమ్మడి రవి యొక్క 2019లో బప్పం ఐబొమ్మ ఈ యొక్క వెబ్సైట్లను కూడా క్రియేట్ చేసి పైరసీ వ్యవస్థను కూడా రూపొందించినట్టు కూడా నిన్నటి విచారణ కూడా తేలింది. అయితే ఈ యొక్క పైరసీ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థను అంటే పైరసీ కుట్రలో భాగంగా కూడా ఇమ్మడి రవికి సంబంధించిన ముఠా వ్యవస్థను అంతా కూడా ఇప్పటికే పసిగట్టే ప్రయత్నంలో భాగంగా వారి నుంచి కూడా సమాచారాన్ని సేకరించే భాగంగా 4వ రోజు విచారణగా కొనసాగుతుండగానే ఈ విధంగా మూవీ రుజులో సినిమాలు ప్రత్యక్షం అవడం కొంతవరకు కూడా ఆసక్తి రేకెత్తుతుందని కూడా చెప్పుకోవచ్చు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ గోవింద్.